మాట్లాడి బలపరిచి స్థిరపరిచి దీవించి వర్ధల చేయును గాక. ఆయనే క్రమం చొప్పున చదువుకొనుచున్నటువంటి ఆదికాండ గ్రంథములో నుంచి 34వ అధ్యాయములో నుంచి అందరూ కూడా బలపరచును గాక. 34 ఈ 34వ అధ్యాయము అనేసరికి ఒక ఆడపిల్ల యవనస్తురాలు చేసిన తప్పుడు పని వలన ఈ అధ్యాయంలో దరిద్రమంతా ఇంటికి చుట్టుకుని వేరే వాళ్ళకు కూడా చుట్టుకుని కొంతమంది చనిపోవడానికి కారణమైంది. సరదాని బట్టి ఈ విషయంలో మనం చదువుకుంటా వెళుతూ ఉంటే అర్థమవుతుంది. ఇక్కడ లేయా యాకోబునకు కనిన, చూడండి 34 మొదటి నుంచి చదువుతున్నాను. ఎందుకనంటే ఒక్కొక్క అధ్యాయం మొదటి నుండి మీరు ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇసాకు గజ్జరములో ఉన్నాడు, అక్కడ గోపాలపురం అవతల సేవకుల మీటింగ్. ఈ నైట్ ఏదో మళ్ళీ మీటింగ్ అనుకుంటా, పొద్దున ఈ నైట్ చేస్తున్నాడు. అందువల్ల నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. వీళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు, దానిని ఆపుకోకుండా ధ్యానించమని చెప్పాడు. కాబట్టి మొన్న వారం 33 అంట, ఈ వారం 34. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లేయా, నేనే చదువుతాను, మీరు చదవద్దే. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. ఈ అధ్యాయం అంతా ఏమని గురించి నడిచిన నడకే. దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు నేలిన హివీయుడైన అమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. యాకోబు కూతురు 12 మంది కొడుకులైతే ఒకే కూతురు. 13 సంతానములో అందరూ మగోళ్ళైతే ఒక్కతే ఆడపిల్ల. గారాబంగా పెంచారేమో. కొంతమంది గారాబంలో మంచిగానే జీవిస్తారు, కొంతమంది గారాబంలో ఆ గారాబం దరిద్రానికి దారితీస్తుంది అన్నమాట. ఈ దీనా అనేటువంటి వ్యక్తి అంట కుమార్తెలను ఆ దేశానికి వచ్చారు. ఏ దేశమో చూడాలిగా ముందు మనం చూడాలి అని అంటే కనుక ఇక్కడ చూడండి, మీరు చదువుకున్నారు కదా, 33:17 నుంచి. శేయీరునకు తిరిగిపోయిన అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడిను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ అను పేరు పెట్టిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే కానాను ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? లాభం దగ్గర నుండి బయలుదేరాడు, తన మామ దగ్గర నుంచి. ఇప్పటికి ఇక్కడికి వచ్చాడు. ఇంకా ఇంకోటి పుట్టనే లేదు. ఎవరు? ఆఖరాయన.
ఆయన ఇంకా పుట్టలేదు. ఇంతమందిలో ఈ బంగారం ఏంటంటే ఆడపిల్లల్ని బంగారం అని పిలుస్తున్నారు. బంగారం బంగారం లాంటి ఆడవాళ్ళు లేకపోతే జీవితం లేదు. ఆడవాళ్ళు లేకపోతే మాటకారులు లేరు. ఈ ఆడవాళ్ళు మాట్లాడినట్లు మగవాళ్ళు మాట్లాడలేరు. అన్నింటిలో ఆడలే ఉండాలి. ఆడవాళ్ళకి అన్ని ఆడవాళ్ళ పేరే ఇల్లు, ఆడవాళ్ళ పేరే అన్నీ ఏంటి. ఇంకా మీకంటే అధికారాలు వచ్చినాయి రండి. దేనికి మాత్రం ఏ అధికారము రాలేదు. ఇంతమంది పనోళ్ళు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అనేక మంది పనివారు ఉన్నారు. ఒక్కతే ఎగరేసుకుంటే అలా ఈ ప్రజలను చూడడానికి, ఈ నగరాన్ని చూడడానికి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళిందంట. అప్పుడు ఫోన్ లేదు అనుకుంటా, లేకపోతే ఫోన్ ఉంటే ఇంకా ఎరగతీసేసి ఫోన్లు లేవు. వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తాను ఆమె ఇష్టం వచ్చినట్టు. పడగా ఆ ప్రాంతంలో ఉన్న అధికారి కన్నే పడిందంట. అధికారి యొక్క కుమారుడు. ఆ కుటుంబంలో ఆయనే గొప్పవాడంట. శక్యమని పేరు పెట్టారు ఆయనకి. ఆ పేరు పెడితే ఆమె చూడడానికి వెళ్తే కన్ను పడిందంతే. ఎంతమంది చూస్తుంటారు ఇలాంటి కుర్రోళ్ళు? వీళ్ళు చూడరులే, దేవుని బిడ్డలుగా వీళ్ళంతా వీళ్ళు చూడరు. వీళ్ళు కన్ను ఒకవేళ ఎవరైనా అందమైన వాళ్ళు కనపడినా బడాయికి ఇచ్చిట్ అనుకుంటా, ఆ గజ్జలు భోగించుకుంటా ఉండేగా. ఈ వాక్యంలో ఉన్న మాటలు అవన్నీ మెడ తిప్పుకుంటా, ఆ జడలతోటి రకరకాలుగా అందంగా, అందం లేకపోయినా అందం ఉన్నట్టే వాళ్ళ ఊపులో, వాళ్ళ నడవడిలో చాలా ఆశ కలిగించే విధంగా చేస్తారు కొంతమంది. ఇక అందరూ సర్దుకున్నారు. అధికారి చూసి ఆగలేక పట్టుకొని పాడు చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర పెట్టేసుకున్నాడు. ఇంటి దగ్గర పెట్టుకుని వాళ్ళ డాడీకి, వారి కుటుంబంలో ఉన్నవాడికి చెప్పారు. ఇంకేమన్నా నేనే చేసేసుకుంటాను అన్నాడులే. కానీ వాళ్ళకి వీళ్ళకి కుదరదు. ఎందుకనంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలు, వాళ్ళు నమ్ముకున్నోళ్ళు. అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిస్మం పిల్లలు చేసుకున్న పిల్లల్ని చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళనే చేసుకోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే మంచిది. మీరు విగ్రహాలకు పూజ చెయ్యరు. కొంతమంది విగ్రహాలకు చేస్తారు, మనోళ్ళు కూడా. దానిని బట్టి జాగ్రత్త. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ చేస్తే గొడవలు ఉండవు. అలా చేయటం మంచిది. వెళ్ళి ఏమో కావాలని చేయాల, చూసి రావడానికి వెళ్ళింది. చూసి రావడానికి వెళితే ఏమొచ్చింది? కాల్చే వచ్చిందండి. రాలే ఇంకా కాల్చేసి వేరే వాడు కాల్చేసాడు. ఆ ఇంటి దగ్గరే పెట్టేసుకున్నాడు. డాడీతో చెప్పేసాడు. అధికారము కలిగినటువంటి వాళ్ళు డాడీ బయలుదేరి వచ్చాడు యాకోబు దగ్గరికి. ఈ సంగతి ఆయనకి తెలిసింది ముందే. ఈ పిల్లలేమో పశువుల దగ్గర పెట్టాడు. ఈయనేమో గొర్రెలను కాచాడు. వీళ్ళు పిల్లలేమో పశువులను కాస్తున్నారు. పాకలు కూడా కట్టించాడు అని ఉందిగా ఇక్కడ. కట్టించాడు. ఆ పిల్లలందరూ కలిసి పొలానికి తోలికిపోయారు, అక్కడ కాస్తున్నారు. సర్లే ఇప్పుడు కంగారు పడడం ఎందుకే, వాళ్ళు రాని అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలిసింది. చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నిద్రపోవడం సగం చూడండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే 34లో, అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అంటే పోలా, చేతే చేశాడు, అవమానపరిచాడు, ఏదో అయిపోయింది. అయిపోతే ఈ మనసు మాత్రం ఆమె మీదే కొంచెం మంచి అందంగా ఉంటుంది. యాకోబు అందగాడే. అది చేసుకున్న వాళ్ళు కూడా అందగాళ్ళనే చేసుకున్నాడులే. అందగాళ్ళని చేసుకున్నా, ఎలాంటి వాళ్ళని చేసుకున్నా, దేవుని మీద మనసు ఇస్తే, దేవుని మీద నమ్మకం ఉంచితే, దేవుని మీద నిరీక్షణ ఇస్తే, దేవుని యందు భయభక్తులు కలిగితే అందమైన వాళ్ళు ఎంత. నేను పొట్టోడైనా కానీ నాకు మంచి కొడుకునే ఇచ్చాడు. ప్రార్థనలోకి వచ్చాక పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన కడుపులోనే యాహానాన్ని పెట్టాను, కడుపులోనే ఇస్సాకు అని పెట్టాను. ఆయన దేవుని బిడ్డగానే
జీవించాడు. ఇంకా అంతకు మించి ఆయనకి ఏమీ తెలీదు. చదువులోనైనా ఎందులోనైనా ఎంతమందిలోకి వెళ్ళినా కానీ దేవుడి కోసమే ఆలోచించేటువంటి మంచి మనసు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా మీరు మనందరం కూడా ఆయన మీద ఖచ్చితంగా కరెక్ట్గా నియమాలు పాటిస్తూ మంచిగా జీవించగలిగితే మీరు అనుకున్న దానికంటే గొప్ప సహాయం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆ దిశగా ఇక్కడ దేవుని వాక్యాన్ని పడితే అధికారం ఉన్నా ఎవడని తెలిగిపోయినా చూసావా, ఆయన ఎందుకు అలా చేయగలిగాడంటే ఆయనకున్న అధికారంలో వచ్చింది ఏంటది? అధికారం ఉంటే, డబ్బు ఉంటే, ఉంటే, కొంత బలగం ఉంటే లెక్క చేయరు. నా పక్షాన ఒక 10 మంది ఉన్నట్టయితే నేను ఎంత చూసేసి అంటారు కొంతమంది. అలాగా కొంతమంది ముఠా కట్టుకుని అడ్డగోలుగా నడిచేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవన్నీ పాపానికి దారితీస్తే ఆ పాపం మరణానికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి ఇతడు ఎవరో తెలియకుండా ఎంత గర్వమో చూడండి. అధికారాన్ని బట్టి అందంగా ఉంటే మాత్రం ఎవరికల్లా ఏంటి వాళ్ళ జీవితం అంటే అని తెలియకుండా అలా చేయొచ్చా? ఏమి ఎవరికి చెప్పకోకుండా వెళ్ళొచ్చా? ఎట్టయినా వెళ్ళినా కానీ దేవుడు చూస్తానే ఉంటాడుగా. కుటుంబం చూడలేరు కానీ ఆనోట తండ్రి దగ్గరికి వచ్చింది, తండ్రి నోటి నుంచి అన్నం దగ్గరికి వచ్చింది. కొన్ని తండ్రికి సర్దుకుందాం, విడ చేద్దాం అని అంటే ఒకళ్ళు ఒప్పుకుంటాడు. అన్నలు ఒప్పుకుంటారా? కుర్రోళ్ళు ఒప్పుకుంటారా? ఆఖరం చెప్తాడు, వేసి అని చేసినట్టు చేశాడు నా చెల్లిని, మేము ఊరుకుంటావా అని అంటున్నాడు ఆఖరిని. అసలు ఈ అధ్యాయం అంతా తగలాటమే. ఈ ఒక్క మనిషి చేసినటువంటి తప్పు వలన చాలామంది చచ్చిపోయారు, చాలామంది ఆడవాళ్ళు కూడా పాడైపోయారు. తీసుకొచ్చేసారు పిల్లల్ని, పిల్లల్ని పాడు చేశారు. అన్నదమ్ములోళ్ళు ఒకలాగా కాదు, ఎవరికి చెప్పకుండా పాడు చేయాలి, ఇప్పుడు చేస్తామే, నరికేస్తామే, పలానోడు తెలవకుండా ఎంతమంది నరుక్కుంటూ వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి చూస్తే, అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడు. అమ్మో, మాట బాగానే కలిపింది అనుకుంటా. అయితే మాట కలపకుండా ఎవడో ఏమీ చేయలేదు, ఒక్కడో ఏమీ చేయలేదు. కాబట్టి మాటగా ప్రీతిగా తీయగా ఎలాగంటే ఆమెతో ప్రీతిగా మాట్లాడాడంట. ఆ చిన్నదాన్ని నాకు పెండ్లు చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. ఆ హమోరు ఆ నాన్న తన కుమార్తెను అతడు చెరుపనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున, ఏది వాళ్ళ అన్నదమ్ములు అనమాట, అన్నయ్యలు నుండినందున వారు వచ్చే వరకు ఊరుకున్నాడు యాకోబు తండ్రి గారు. చూద్దాం, వాళ్ళు వచ్చాక చూద్దాం, చెప్దాం, అందరం కలిసేదో మాట్లాడుకుందాం అనుకున్నారు. షెకెము తండ్రి యగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చిన యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చేసారు. ఆ పని ముగించారు, ఎవరికైనా అప్పచెప్పారో ఏం చేశారు. ఉన్నారుగా చాలామంది. అన్నయ్యలు మాత్రం వచ్చేసి అతడు యాకోబు కుమార్తెతో చేయనించి ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యము చేశాను, అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చిందంట. ఏ కోపం? ఆలోచించాలి, అయింది ఏదో అయింది, దానికోసం ఏం చేస్తే బాగుంటుంది, పరిష్కారం ఎలా చేయాలని ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించాలి. కోపం అంట విషం ఎక్కినట్టుగా. ఇప్పుడు ఏదైనా చిన్న ఏదైనా కలిసింది అనుకో, ఎక్కడికి ఎక్కుద్ది? ముందు ఎక్కడ? ట్రాన్స్ఫర్ టాప్ అంటే ఎక్కడ లైట్లు అక్కడ దీన్ని పట్టుకోండి. ఆయన అన్నాడు చూడు, కలుపు మంది కూడా సామాన్యమైనది కాదు,
చెప్పలేదు. బాగానే ఉన్నట్టు నట్టేస్తారు, బాగానే ఉన్నట్టు మాట్లాడతారు. అది లోన చేసే పని చేస్తూనే ఉంటుంది. మనం తిరిగి వస్తాడనే నమ్మకం మాత్రం లేదు. మన ఊర్లో ఆ గౌడేశ్ కుర్రోడు కూడా అయ్యనే కుర్రోడు. ఆ కుర్రోడిని బట్టే నేను ఇంకా బాధపడ్డానండి, భయం పడిపోయి. నార్మల్గా ఉన్నాడు కానీ అలా వద్దు అవుదా అని భయపడ్డానండి. దేవునికి స్తోత్రం. రేపాళ్ళు కూడా ఒక కుర్రోడు ఉన్నాడు, పెళ్లి కాని కుర్రోడు. వెళ్ళాడు ఏలూరులో. అబ్బో చెప్పకూడదండి, చెప్పలేం అని అంది. దేవుని కృప చేత వారానికి మేము ఆరాధనకి వెళ్తా ఉంటే మాకు ఎదురొచ్చి పండేస్తుంది అయ్యారు అన్నారు. ప్రతి వచ్చే దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది లోన తినేద్దంట, ఆ మాంసాన్ని తినేద్దు. ఎలా ఎక్కిందంట విషంలాగా. ఈ అన్నయ్యలకి వెంటనే ఎక్కేసేసింది, వెంటనే మంట వచ్చేసిందంట. కోపం, కోపం కాదు మిగుల కోపం. ఏమన్నాడు ఇక్కడ? ఏం కోపం అంట? మిగుల కోపం. కోపం మిగిలిపోయింది. అబ్బాయి ఇక మిగిలిపోయిందండి, అవదు. మిగిలిపోయింది, బ్రతకదు. మిగిలిపోయింది, బ్రతకదు అంటారు చూడు. అలాగే వీళ్ళలో కోపం కూడా ఏమైందంట? తెలుగు కూడా మిగిలిపోకూడదు, సరిపడ్డ తెలుగు ఉండాలి. అతిగా మించిన తెలివి అని అంటాడు. మించిన తెలివి ఉండకూడదు, తగు మాత్రమే అని మించేసి వెళ్ళిపోకూడదు, తెలివిని బట్టి నడవాలి. దేవుడు వాక్యములు అంటాడు, నీకు కలిగిందంతా అమ్మేసేసి జ్ఞానాన్ని కొనుక్కో అంటాడు. ఇలా మరి ఇంత రోసం పనికిరాదు, ఆలోచించాలి. మొన్న ఏదో చెప్పారు, అత్తమామలు చంపేశారు. అదే కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? మీకేమొస్తుంది? ఏమొస్తుందో వాక్యంలో నుండి చూసుకోండి. ఏదొస్తే ఏమైంది అనేది అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ అన్నాడు ఏంటంటే మిగుల కోపం వచ్చిందంట ఇది వినగానే. అప్పుడు అమోరు వారితో షకేము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదే ఉంది, ఏం పోలేదు, మీరు కంగారు పడుకోకుండా అంటున్నాడు. వీళ్ళకేమో మండిపోతుంది, నీళ్ళు చల్లిన ఆరేదట్లేదు. నానేమో ఆలోచిస్తున్నాడు, ఇలా చెప్పి ఏదో ఒకటి చేద్దాం, ఏదో అయిపోయింది ఏదో అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఏడు మంట ఆగలే. కుర్రోళ్ళుగా అదిగో కుర్రోళ్ళు అయ్యా, మంట ఆగుద్దా? అందుకనే మిగులు కోపం వచ్చేసిందంట. అప్పుడు అమరు వారితో శకము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదే ఉంది. ఎక్కడుంది? ఆమె మీదే ఉంది. ఆమె మీద ఉంటే ఉందా కానీ మేము అందరం మాట్లాడుకోకుండా ఆడి మనసు ఆమె మీదకి ఎందుకు వెళ్ళిందిరా అని. మనసు వెళితే వెళ్ళింది, పోనీ మనసు పెట్టుకుని చేద్దామని అడగవచ్చుగా. ముందు ఏం చేసేసాడు? పాడు చేసేసాడు. అవమానం వచ్చేసింది. అక్కడ ఉన్న వారి మధ్యలో లాక్కెళ్ళే విషయంలో అనేక మంది చూశారు. అక్కడ ఉందిగా, అవమాన పాలు చేశాడు. ఎంతకు ఉన్నంత దాకా వెళ్ళకూడదు, అంత సక్రమంగా చేసుకుంటే మంచి, దేవుడు మెచ్చుతాడు, దీవిస్తాడు. కంగారు పడకూడదు అలాంటి జీవితంలో. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం బట్టి నా కుమారుడు మనసు ఆ పిల్ల మీదే ఉందండి. చూడు ఎంత తెలివిగా మాట్లాడు. అయ్యా అయితే అయ్యిందిలే, ఏదో అయిపోయిందిలే, బ్రతిమలాడుకుంటున్నాడు. మీ కుమార్తె మీదే ఉంది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయండి. మీ పిల్లను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వేయమంది మా మధ్య నివసించండి. ఈ దేశం మీ ఎదుట ఉంది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పాడు. మీరు ఎక్కడే ఉండొచ్చు, మీ పిల్లలను మేము చేసుకుంటాం, మా పిల్లలను కూడా మీరు చేసుకోండి, చక్కగా కలిసి బ్రతుకుతాం. ఈ దేశంలో మీకు ఏది కావాలో, ఏ వ్యాపారం కావాలో, ఎంత పొలం కావాలో
ఎంత స్థలం కావాలో ఏదో వ్యాపారం డబ్బు సంపాదించుకుని మీరంతా ఎక్కడే ఉండండి, మీరు కలిసి మా పిల్లలు మీకు మీ పిల్లలు మాకు కలిసి దాకా సంసారం చేసుకుని శుభ్రంగా బ్రతుకుదాం అని తండ్రి బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి అని చెబితే, మరియు షెకెము అంటే కొడుకు పాడు చేస్తున్నాడు, మీ కటాక్షము నా మీద రానేయండి, మీరేమి అడుగుదురో అది నేను ఇచ్చేస్తాను. మీరేం అడిగితే కొడుకు చెప్తాడు, ముందు పొడి చేయాలనిపించడానికి ఎంత చక్కగా చెప్తున్నావురా, చక్కగా నవలి మింగినట్టు చక్కగా మెత్తగా చెప్తున్నా మాట. ఏమి కావాలో అడగండి, ఏది అన్నీ అయిపోయాక అడగండి, ఓలైన కట్నమైన ఎంత అయినను. ఓలి కట్నం అంట. ఎప్పుడు మాట్లాడాలి పెళ్ళి అయిపోయాక ఓలైనా కట్నమైనను ఎంతైనను అడగండి, నేను మీకు అద్దె చెప్పను, ఎంత ఇస్తానని అన్న, మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను. అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను, మీరు ఆ చిన్నదాన్ని నాకు 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 ఈవిడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పారు. అయితే తమ సహోదరి అయిన దేనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అదినది ఏంటంటే, మేము ఈ కార్యము చేయలేము. అబ్బాయి అంత చక్కగా చెప్తున్నారు, వీళ్ళు మెత్తగా చెప్తున్నారు, కానీ లోన మాత్రం ఎంత ఉంది, ఈ పని మాత్రం మేము చేయలేమంటే తలోంచి చెప్తున్నారు చక్కగా మెత్తగా. కానీ సామాన్యమైన వాళ్ళు కాదు వీళ్ళు. యాకోబు మంచి మనసు, మళ్ళీ ఆయన ఆలోచిస్తాడు అన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఈ కార్యము మేము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. బాప్తిసం తీసుకోకుండా మా సహోదరుని దేవుని ఆరాధించకుండా మందిరానికి రాకుండా ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావల నుండిన ఎడల సరి అయిపోద్దంట. మాలాగా మీరు కూడా బాప్తిసం తీసేసుకోండి, అప్పుడు అలాగైతే సరే అంత అవుతుంది. లోన్ పెట్టుకుని మాట్లాడుతున్నారు, లోన్ ఒకటి బయట ఒకటి, లోన్ ఒకటి బయట ఒకటి మాట్లాడేది ఇంకొకటి. దాన్ని పైకి రంగు మార్చినట్టు కనపడదు, లోన్ మారుతారు రంగులు. బయటికి మామూలుగానే ఉంటారు, రంగులు ఎక్కడ మారుతారు? ముసలి అంట పైకి మార్చుద్ది, మనుషుడు లోన మారుతాడు. గడ్డ ముచ్చుకుంటాడు, కింద కత్తి వెళ్ళిపోద్ది, కత్తి కనపడదుగా. ఇలాంటివి మనం ఎందుకు చూస్తున్నామో, పైన ముద్దు పెట్టుకుంటా పెట్టేస్తున్నాడు ఇక్కడ కత్తి. అలాంటి రంగులు మార్చే రకం అనమాట. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావల నుండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసిస్తాం అని అన్నారు వీళ్ళు. వాళ్ళ బాబు మాట్లాడారు, ముందు వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు మనము ఏకజనం అగుదుము, మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోగుదుమని చెప్పగా. అంటే ఎక్కడ ఉంది పిల్ల? ఆ దగ్గరే ఉంది. పిల్లని అక్కడ పెట్టి తొగ్గు, ఎక్కడ మామూలు తొగ్గువా? ముందు లాక్కరాండి రా పిల్ల, ఆడవడరా, ముందు తీసుకొచ్చాక మాటలు అన్నా కదా. కానీ అక్కడ పెడుతుడు ఎంత తెలివి, ఎంత అధికారం ఉంటే మాత్రం ఎంత కొవ్వు అండి. అయితే చూడు, మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలు అమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉంది. మరి తీపిలో ఉన్నారుగా, తప్పదుగా, లేకపోతే ఏమైపోద్దో, ఏం చేసేస్తారో భయం కూడా ఉంటుంది.
ఆ పైన పిల్లనాగా ఆమె కావాలని ఎడుతున్నాడు గోల. ఆ పైన ఇంట్లో గొప్పోడు అంటాడు, ఆ ఇంట్లో అధికారం అంతా తాళాలని చెప్తున్నాడేమో. ఆ మాట ఏదోలాగా నెరవేర్చాలని డాడీ అనేది చేస్తున్నాడు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ అమోరు కుమారుడైన షెకెమునకును ఇష్టముగా ఉండెను. అయితే ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు అయితే ఆడుకోవాలి కానీ అర్థంతరం చేస్తే అట్లా ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయువారందరిలో, ఆ ఇంటి వారి అందరిలో ఏంటంట, తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు అంట. నేను చెప్పాను ఇందాక, ఏమన్నా పైకి గనుడే లోన ఏం చేసేటట్టు ఇంకొకరు చేయడనేది ఏమన్నా. కాబట్టి గనుడు అంట, ఆ ఇంటిలోనే గనుడు, వాళ్ళకి అధికారం ఉంది, అన్నింటిలో గనుడు, యుద్ధాల్లో గనుడు, అన్ని రకాల గనుడు. అమరును అతని కుమారుడైన షెకెమును ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనియండి అని అందరూ చెప్తున్నాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయి చెప్తున్నారు, వాళ్ళు మనం ఒకటే. అబ్బా, ఒక్క పిల్లల గురించి మనం అంతా ఒకటే. కాబట్టి మీ పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళ పిల్లల్ని మన దేశంలో వ్యాపారం చేసుకోండి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇద్దాం. అయితే ఒకటే ఏంటంటే చేసుకుందాం, కలిసిమెలిసి ఉందాం. ఒకటే ఏంటంటే ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉంటారు, మనలో కలిసిపోతారు. అలా మనం కూడా అందరం ఏం చేయాలి, మన ప్రాంతంలో ఉన్న వారందరూ బాప్తిసం. దీనికి అంతటి కారణం ఎవడు? దీని అంతటికి కారణం బాప్తిసం తీసుకుంటాం. అయితే ఆ ప్రాంతం అంతా రక్షించుకోండి, ఆ ప్రాంతం అంతా అలా. కొంతమంది మన మధ్యలో కూడా అలా చేసేవాళ్ళు, అలా ప్రేమించేవాళ్ళు, అలా చేసి 100 మందిని ఏసై వైపు తిప్పేవాళ్ళు, చివరికాళ్ళు జారిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రక్షించిన వాళ్ళు ఏమో స్థిరంగా ఆత్మీయంగా నిలబడి, వాళ్ళు మాత్రం పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి కూడా అలా వెళ్తే జరిగింది. కానీ కొంతమంది అప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు రాలే, ఇజ్రాయేలీలోనే ఉన్నాడు దేవుడు. వీళ్ళు కనుక్కోవటం తెలియదు ఇంకా. అయినా సరే మీరు కూడా బాప్తిసాలు తీసుకుంటే మీరు కలిసి ఉందాం, మీ పిల్లలు మాకు, మా పిల్లలు మీకు కలిసి ఉందాం, వాళ్ళు కూడా మా దేశంలో నివసించండి, వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నారు. అర్థమైందా? యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మగోళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు సురుగ్గా ఉంటారు. యవనస్తులు ఎలా ఉంటారు? సురుకుగా ఉంటారు. యవనస్తులు ఎక్కువ ఆలోచిస్తారు. యవనస్తులు ఎక్కువ తప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏం చేస్తాయి? ఉరుకుల్లో ఆడతాడు. కారణం ఏంటంటే అది రక్తం ఉడుకుగా ఉంటుందంట. ఉడుకు నెత్తురు ఉరికేస్తుంది. పౌలు గారు అన్నాడు ఏంటంటే, నా శరీరాన్ని నలగొట్టుకొని స్వాధీనపరుచుకుంటున్నా. నా స్వాధీనంలో ఉండాలి తప్ప మించి ముందుకెళ్తే నేను ఊరుకుని దాన్ని తొక్కు పడతాను కారు కింద. దేన్ని? శరీరాన్ని సంపాది, ఆత్మను పెంచాలి. శరీర క్రియలు సంపాది, ఆత్మక్రియలు పెంపొందించాలి. అయితే ముందుకెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి
ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఏమన్నాడంటే అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు పొందిన ఎడల వాళ్ళు మేము కలిసి ఉందాం. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మన వద్దును. అమ్మో వీళ్ళు కూడా దొంగ రోజులు చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళవన్నీ మన వద్దు, మనోళ్ళే కలిసిపోదాం అని అన్నారు. అది అంతేనంటవా? మొత్తం లాగి చెప్తారంటవా తక్కువ మంది అని? దానికి తగ్గట్టుగా యాకోబు కూడా భయపడుతున్నాడు. వాళ్ళేమో తక్కువ మంది, వీళ్ళేమో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారుగా ఒక కుటుంబం, మరి వీళ్ళంతా మందంతా ఇక్కడ ఉంటారుగా. అందుకని కొంచెం ఆలోచిస్తున్నాడు యాకోబు. కాబట్టి ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకుందాం అని అందరిని సరిచేసి చెప్తున్నాడు. మనవవును కదా, ఒప్పుకుందాము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ విన్నారంట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ విని అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వాళ్ళు ప్రతి పురుషుడు సున్నతి పొందెను. అమ్మో, బాప్తీసాలు కూడా పొందేశారంట. సున్నతి పొందారు. అప్పుడు సున్నతి పొందడం కొద్దిగా కష్టం. సున్నతి పొందడం అనేది కష్టం. బాప్తీసం తీసుకుంటే సుఖం. ఎందుకంటే బాప్తీసం అయితే ఊరికే అలా మునిగిలేక అయిపోయింది. సున్నతి అంటే శరీరాన్ని కొయ్యాలి, కష్టం, అది మానాలి. షుగర్లలో అయి ఉంటే అసలు కుదరదు. అందుకని చిన్నప్పుడు చేసేస్తారు. ఏదైనా అది యేసుక్రీస్తు వారు వచ్చి మనకు సులువుగా రక్షణ పొందే భాగ్యం ఇచ్చాడు. ఇది చేయలేకపోతున్నారు. ఏమైపోతున్నారంట? మునిగి ఏసై కూడా లేచి చూపించాడు. బాప్తీసం ఆయన శిష్యులు బాప్తీసాన్ని ఇచ్చారుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అన్నాడు ఏంటంటే ఊరి గమని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందేశారు. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు నిద్దరు అనగా దేన సహోదరులైన సిమియోను లేవి తమ కత్తులు చేత పట్టుకొని, ఎక్కడేమన్నారు? మీరు బాప్తీసాలు గట్టా తీసుకుని సున్నతి పొందితే కనుక మనం అట్లాగే మీ పిల్లలు మాకు అక్కడ కలిసిమెలిసి ఉందాం అన్నారా? ఎక్కడేం చేస్తున్నారు? కత్తులు పట్టుకుంటారు. కత్తులు కొంతమంది కత్తులు పట్టుకోరు కానీ నోరే కత్తి కింద వాడతారు. ఆ కత్తి కన్నా ఈ కత్తి చాలా పొందుతుందంట. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమును నీ నోటిని కాచుకొను, నీ ఇలుపుకొను. చిన్నదైన నాలుక ఎంతో తిన్నగా అది ఉండగా, నాలుక తిన్నగా ఉండదు, అది ఉండనివ్వదు. ఏదోలాగా ఎక్కడో సార్ ఏదో ఒక మళ్ళీ వండించుకోసం. అదే అన్నాడు, జీవ మరణములు నీ నాలుక వశం అన్నాడు. హల్లెలూయా. ఏంటంట? జీవ మరణములు ఈ నాలుకలో ఉంది. నాలుకని జాగ్రత్త చేసుకోవాలి. నాలుకని అదుపులో పెట్టుకోవాలి కుర్రాళ్ళు. పిల్లలు ముసలోళ్ళు ఏమన్నా మాకు అన్నయ్య అనుకో, ఆయన ఎత్తిరి అని చల్లబడిపోయింది. అయినా ఉంటుంది చల్లబడుకుంది కానీ నాలుక ఏమి చేయలేకపోయినా కానీ నాలుక మాత్రం అదిరెదిరి పడుతుంది. అదిరెదిరి పడుతుంది. అంత మాత్రమే కాకుండా ఏమీ చేయలేదు కానీ చేసేస్తానే అంటుంది. అవును. ఏంటంటే లేనిపోయింది తెచ్చిపెట్టుకుంటామే తప్ప ఏమీ లేదా నాలుగు ద్వారా. అంతా ఉడికిపోయాక మెదలుకోవడం ఉంటే సరిపోయే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏం చేశారంట? యాకోబు కుమారులిద్దరు అనగా దేనా సహోదరులను సిమియోను లేవి
తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా, అయ్యా ఎవరి దాకా ఎందుకు ఈ రోజున భార్య చేసేది భర్తకు తెలుస్తారా? భర్త చేసేది ఎవరో ఎంత తెచ్చి పెడుతున్నారు, కానీ తెచ్చిన దానిని బట్టి కనపడిన రీతిగా దరిద్రం వస్తానే ఉంటుంది. అదే దరిద్రం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మోసం చేసుకోకూడదు. ఒకరికి ఒకడు మోసపోకము దేవుడు వెక్కిరించబడదు. మోసపోకండి. యవనస్తులంట యవన కాలములో కాడి మోయుట మీరు అన్నది చాలా మంచిది. చురుకైన వాళ్ళు యవన కాలంలో కోరుకున్నాడు అసలు దేవుడు. అరే నీకెందుకురా ప్రార్థన? పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి, ఒళ్ళు ముడతలు పోయిన వాళ్ళకి, కళ్ళు పోయిన వాళ్ళకి, తలనేరిసిపోయిన వాళ్ళకి, నడవలేని వాళ్ళకి కానీ దేవుడు నీకెందుకురా అంటారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? యవన కాలములో. అంత మాత్రం కూడా బాల్య దినంలో ఏంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట. దేవుడు అంటే అదో ఆట అందరూ అంటారు అనుకోవటం కాదు. దేవుడిని ఎంత కరెక్ట్గా నీవు ఇష్టపూర్వకంగా మనసారా ఆయన ఆరాధిస్తే, క్రమాలు పాటించి, దేవుడు నిన్ను దీవించకుండా ఉండలేదు. దేవుడు నిన్ను దీవించకుండా హెచ్చించకుండా ఉండలేదు. చెయ్యి, అడుగు, క్రమంగా ఉండడు. క్రమం లేకుండా అడగము. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు ఏది కావాలో ఏది ఇష్టమో అడుగు అన్నాడు. అది జాగ్రత్తగా ఉండి అడిగితే చాలా మంచిది. ముగించేస్తానా? దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ దేవుని వాక్యం పడి చూస్తే తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి, తెలవకుండా ఊరి మీద పడ్డారంట వీళ్ళిద్దరు. యాకోబు కొడుకులు అంటే దేనా యొక్క అన్నయ్యలు. దేనా అన్నయ్యలు కత్తులు పట్టుకొని ఎవరికి తెలవకోకుండా ఊర్లో దొరబడ్డారంట. దొరబడి ప్రతి పురుషుని ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు. దేనా ఏం చేసింది ఇప్పుడు చూసావా? ఆ తెల్లటం వల్లే వచ్చింది. అందుకని యేసయ్య కూడా అన్నాడు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకని భార్యకి దూరంగా వెళ్ళకూడదు, భర్త కోడలికి దూరంగా వెళ్ళకూడదు. దూరంగా ఎప్పుడైతే వెళ్తారో సాతాను పట్టేస్తాడు, మార్చేస్తాడు, రకరకాలుగా మార్చేస్తాడు. దరిద్రపు ఆలోచనలు. ఏదోలే నేను ఎక్కడో ఉండానుగా, ఏమైందిలే అనిపిస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఏం చేశారంట వీళ్ళు? ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని, ప్రతి మగోడిని చంపి వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తి వాత చంపేశారంట. వాళ్ళిద్దరినే, బాబు కొడుకుని, దేనాన్ని పాడు చేసిన వాడిని వాళ్ళ బాబుని కూడా ఏం చేశారంట? చంపేసి ఏం చేశారు? వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తి వాత చంపి షెకెము ఎంట నుండి దేనాను అప్పుడు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని చంపేసి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేసి, అనేక మంది పురుషులను చంపేసి, అడ్డం వచ్చిన వాళ్ళని చంపేసి వాళ్ళ చెల్లెళ్ళు వాకిపోయారు. ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోసుకొని, చూసారా? ఆ పిల్లల్ని తీసుకొచ్చేసారు, పని అయిపోయిందిగా, ఇంకేదైనా ఆలోచించుకోవచ్చుగా. మళ్ళీ వెళ్ళారంట. రోసమాలంటిది. మళ్ళీ ఆగరాడు కదా. ఆగరా ఎంత పెద్దలు చెప్పిన, అంత జ్ఞానం ఉండవాడు చెప్పిన, అంత ఆగరా ఆకులు కొందు గుంపుతాడు. ఏం చేస్తాడు? ఆకులు కొందుగా గుంపుతాడు. యేసుక్రీస్తు వారు తల వంచి ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటే, అనేక మంది రకరకాలుగా లేనిపోయిన నిందలు వేస్తూ ఉంటే తల వంచుకుని ఉన్నాడు. కనీసం పని అది చెప్పేది అంత అబద్ధమని అనలా. చెప్పిన ఏనల్లా ఎందుకులే కానీ కానండి.
కానీ ఒక మాట ఉన్నారు, నువ్వు మాత్రం యూదుల రాజువా అని అంటే అప్పుడేమన్నాడు, అవును. అక్కడ మాత్రం మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఏం చేశారు, వాళ్ళందరినీ కుమారులను చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరినంతా దోచుకుని ఏం చేశారంట, ఊరిలో ఉన్న వాళ్ళందరూ దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలో దేవి, పొలములో దేవి ఆ ధనము యావత్తు తీసుకొని వారి పిల్లలను అందరినీ, వారి స్త్రీలను, నాయులు మగోళ్ళందరిని చంపేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళారు. ఎంత ఖర్చు చూడండి. మగోళ్ళందరిని చంపేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళ పిల్లల్ని, మరి యాకోబు పిల్ల వెళ్ళిందిగా, వాళ్ళు చేశారు. వాళ్ళ మగవాళ్ళని చంపేసి వాళ్ళ పిల్లల్ని అందరినీ, ఇంకొక తెలుగులో చెప్పాలంటే వాళ్ళ పిల్లలందరినీ, అయ్యి అంతే కదా, ఇది తెలుగు. వాళ్ళ పిల్లల్ని అడుగు వాళ్ళందరినీ, వాళ్ళకి కలిగింది అంతా మగవాళ్ళు మాత్రం చంపేసేసి మిగిలిందంతా ఏం చేశారంట, ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోసుకొని అప్పుడు యాకోబు సిమియోను లేవీని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశపు నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేశారా బాబు నన్ను అని తండ్రి ఎడుతున్నాడంట. అమ్మో, ఎంత పాపం తెచ్చిపెట్టారా నాయన. దీనంతటి కారణం దేవునికి స్తోత్రం. ఒక్కడ కొంచెం తప్పు చేస్తే వేసిపోతాను. అదే అంటే ఏది కొట్టుకుంటే దొంగలు దొరికించేవారు, కొట్టుకుంటేనంట ఏం చేద్దంట, తగ్గిపోద్ది అనమాట, తీయకపోద్ది. అలాగా దరిద్రం తీసుకుని వచ్చినందు వలన ఎంత నరహత్య చేయొద్దని దేవుడు చెప్పాడు. పాపం యాకోబుడు ఇచ్చాడు, నరహత్య చేయకూడదు. ఇప్పుడు ఒకటి కాదు, ఎన్ని చేశారు, ఎంతమందిని చంపేశారు, మగవాళ్ళందరినీ చంపేశారు, ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చేసారు. ఏం చేసుకుంటారు మరి, పూర్వం అనుకుంటారు రోజు ఒకళ్ళనే. ముగించేస్తారు ఇక. అమ్మకి కొనదేరుండి చూసి, వీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేస్తుంది. నా జనసంఖ్య కొంచెమే, ఒక కుటుంబమే గారా. ఇక్కడ ఉన్నది ఎంతమంది అంట, ఒక్క కుటుంబమే. జనమంతా కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారేమోరా, నేనును నా ఇంటి వారును నాశనం అయిపోతామురా బాబు. ఎంత తెచ్చిపెట్టారా బాబు, గోరుతో గిల్లేసేది, అమ్మో ఎంత నాశనం చేసేసారా బాబు అని ఒక్క దుడుకు కాదు ఈయనకి, యాకోబుకి తండ్రికి భయం. అమ్మో ఏం చేసేస్తారు బాబు అని అంటే, అప్పుడు వీళ్ళు ఇచ్చిన సమాధానం అంటే తెలుసా, అందుకు వారు వేశ్య ఎడల జరిగినట్లు మా సహోదరి, మా చెల్లుల ఎడల ప్రవర్తించునా అన్నారు. ఆగిపోయింది వాక్యం. మిగిలిన వాక్యం వచ్చేవారు చూసుకోండి. వచ్చేవారు నాకు అప్పగించింది బాధ్యత పూర్తయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో ఊరికి అట్టెళ్ళి తెచ్చిపెట్టింది. నువ్వు మంచిదాని అయితే అవ్వచ్చు, వాళ్ళు మంచోళ్ళు అవుతారా? ఎంత మంచోళ్ళనైనా మగోడు కదిపి మాట్లాడతాడు. ఏమో అవునా కాదా? మీరు ఎంత మంచోళ్ళైనా ముందు బాగానే ఉంటారు, మంచి మనసు కాదు. కానీ అది విన్నావా, మాట కలిపేలాగా, మాటకు సమాధానం చెప్పేలాగా చేస్తాడు. ఇక్కడ ఏమంటాడు దాకా ప్రీతిగా మాట్లాడాడంట, తీయగా మాట్లాడాడంట ఆమెతోటి.
ఎలాంటి వాళ్ళైనా అలా మాట్లాడుతున్నారు. ఇక మనం లోనికి వెళ్తే చాలా ఉంది, అందులోకి వెళ్తే బాగోదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మా మా చెల్లిని ఆమె వేశ్యాన్ని చేసినట్టు చేయొచ్చా అని బాబు ప్రశ్న కన్న తండ్రికి ప్రశ్న వేస్తున్నారు. ఈయన భయంతో ఉన్నాడు. ఈ తగలాటం అంతా ఏమైందో మరి శివరాగరికి ఎక్కడికి మాత్రం ఇలా జరిగిందమ్మా. ఎందారా, తన కూతురు ప్రాణం లేక పుట్టింది. ఒకే ఒక్క కూతురు. ఒక్క కూతురైనా, ఇద్దరు కూతుర్లైనా, ఎంతమంది కూతుర్లైనా జాగ్రత్తగా ఉండాలమ్మా, కనిపెట్టుకుంటా ఉండాలా. ఏం చేయాలి? చాలా కనిపెట్టుకుంటా ఉంటేనే. ఆ సామెత గ్రంథంలో ఉన్న స్త్రీ ఉంది చూసావా, తన కుటుంబం నడబడి అంతా కనిపెడతాంట. కనిపెడతామే కాదు, కాపాడుకుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును. తండ్రికి ఏం భయం తెచ్చిపెట్టింది ఎవళ్ళు? కూతురు. అన్నయ్యలకు కోపం రేపింది ఎవళ్ళు? ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరినీ చంపించింది ఎవళ్ళు? ఆ బ్రతికిందో ఏమైందో తర్వాత చూసుకోండి మీరు. దేవునికి స్తోత్రం. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు కొంతమంది పెద్దవాళ్ళు అయినా కానీ యవనస్తులు వాళ్ళు ఏం నటిస్తారు కొంతమంది. అది కూడా తప్పే. జాగ్రత్తగా నెమ్మది విరిగి నలిగిన మనసు హృదయం యేసయ్యకి మీరు అందరూ కూడా చెప్పుకోండి, అడుక్కోండి. ఏంటంటే మంచి మనసు ఈయన, ఏ మనసు? మంచి మనసు ఈయన అని చెప్పుకోండి. యోబు గారు హృదయాన్ని ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రాజు హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. మరల దానిని కరిగించింది కూడా దేవుడే. కఠినం చేస్తే ఎగబడిపోతున్నాడు, మెత్తపడితేనాం పోనేరా అనుకుంటున్నాడు. అందుకనే దేవుడి చేతిలోనే ఉంది కాబట్టి నాకు మంచి మనసు తగ్గింపు జీవితాన్ని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని దేవుడు తన వాక్యం చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా మీ బిడ్డలను కాపాడుకోండి. బిడ్డలారా, తల్లిదండ్రుల మీద తల ఎగరేయకొద్దు. తల్లి తండ్రి మీద తల ఎగరవేయవద్దు. పెద్దల మాట. ఇప్పుడు కుర్రాడు చిన్నోడైనా వాళ్ళందరూ కూడా వాళ్ళు అతని కళ్ళ ముందు లేకపోయినా, వాళ్ళు నేర్పించకపోయినా అతని కాళ్ళ మీద అతను నిలబడి దేవుణ్ణి మహిమపరచాలని, నా పేరట కొంతమందినైనా రక్షించాలని పౌరుషంతో నిలబడ్డాడు. నిలబడ్డ వాళ్ళని మీద దేవుడి దృష్టి ఉంటుంది, సాతాను గారి దృష్టి కూడా. యేసయ్య మీదే సాతాను గారు మంచి పని చేస్తే దృష్టి కన్నేస్తాడు. కాబట్టి ఎవడికి లొంగకుండా జాగ్రత్తగా మనసును బుద్ధిని కాపాడుకోవాలి. క్రియలను బట్టి నువ్వు కొంతమంది రక్షిస్తావు, క్రియలను బట్టి నీ మీద ఆత్మ ఉంటుంది, క్రియలను బట్టి నువ్వు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దేవుడు దీవించేవాడే, కానీ నీలో దేవుని ఆత్మ ఉంది, దేవుడిచ్చిన ఆలోచన ఉంది. దానిని కాపాడుకుంటే ముందు దేవుని లోన ప్రారంభం అవుద్ది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్ళండి. దేన ఎంతమందికి నష్టం తెచ్చిపెట్టిందో, వాళ్ళ కుటుంబం అంతటికి, బయట వాళ్ళకి అందరికీ నష్టం తెచ్చిపెట్టింది. ఎందుకంటే అందరికి ఎవరికి తెలియకోకుండా బయటికి వెళ్ళటం వలన తెలియాలి. భార్యది భర్తకు తెలియాలి, భర్తది వారిలో తెలియనటువంటి విషయాలు ఉంటే ప్రమాదం జరుగుతుంది, అవకాశం ఉంది. అందుకని
జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉండటం వలన మీరు దీవించబడతారు. అలా జాగ్రత్తగా ఉండటం వలన మీరు మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను భద్రం చేసుకుంటే కట్టడలో అనుసరించేలాగా చేయాలి. చేస్తే ఇంకా 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 ఏమవుతుంది? మీ కుటుంబం హెచ్చించబడుతూ ఉంటుంది. ఈ భాగ్యం దేవుడు మీకు దయ చేయునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మీ బుద్ధిని మార్చునుగాక, ఆత్మీయముగా వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి వారిని బట్టి యవనస్తులు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు. వచ్చినందు వలన ఈరోజు మీ సన్నిధిలో దీవెన తీసుకుని వెళ్ళాలి. శ్రేష్టమైన దీవెన, శ్రేయస్కరమైన దీవెన, ఉన్నతమైన దీవెన అందరూ పొందుకుని వెళ్ళాలి. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, కృప క్షేమములు మీ వెంట వచ్చును అన్నటువంటి వాగ్దానాలతో ప్రభువా ప్రతి వారిని నింపండి, నింపండి, నింపండి. వారిలో ఉన్న చీకటి తీసివేయండి. వారి మనసులో ఉన్న చీకటి తీసివేయండి. వాళ్ళ హృదయంలో ఉన్న చీకటిని తీసివేయండి. వారి తలంపుల్లో ఉన్న చీకటి తీసివేయండి. ప్రతి పాపపు ఆలోచనలు తొలగించి బిడ్డలైన వారందరికీ ఆత్మీయమైనటువంటి ఆలోచనలతో శరీరాన్ని చంపి, శరీర కోరికలు చంపి ఆత్మీయంగా బలపడేటట్లుగా, ఎందుకనంటే మీరు అక్కడ సమీపంలో ఉంది. మీ కృప చూపించు. ఇప్పుడు దేనాన్ని చూసాం, దేనంతా దరిద్రమే తీసుకొచ్చి పెట్టింది. కానీ తండ్రి భక్తిపరుడు వెళ్ళిన చోటల్లా బలిపీఠం కడుతున్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు, మీకు ఇష్టడిగా జీవిస్తున్నాడు, మంచిగానే పెంచాడు. కానీ బయటికి వచ్చిన వెంటనే శత్రు దృష్టి పడింది, చెప్పిన మాట వింది. చాలా తీగా ఉన్నాయి మాటలు. బయటికి వెళ్ళినందు వలన వారి కుటుంబానికి, బయట వారికి శాపం వచ్చి పడింది. కాబట్టి అలాగూ కాకుండా ప్రభువా, ఇంటి నుండి గుట్టు బయటికి వెళ్ళకుండా, సంఘము నుండి గుట్టు బయటికి వెళ్ళనివ్వకుండా ఆత్మీయముగా ఆధ్యాత్మికమైన కోరికలతో జీవించి అందరూ ఫలించేటట్లుగా మీ తోడు, మీ ఎండ, మీ సహాయం, మీ కాపుదల, మీ భద్రత తండ్రి మీ బిడ్డలైన వారందరికీ దయచేసి ప్రతి వారిని దీవించండి, ప్రతి వారిని ఆశీర్వదించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ దిశగా ప్రతి వారిని దీవిస్తున్నాను ప్రభు. దేనాకి ఉన్న మనసు, దేనాకు కలిగిన దరిద్రత దూరపరచబడి ఆత్మీయమైనటువంటి మేలులు, ఆత్మీయమైన దీవులు, శ్రేష్టమైన ఆశీస్సులు ప్రతి వారికి ఇచ్చి ఈ పరిసరాన్ని వర్ధన చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములో నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానం మీకు, మీ కుటుంబాలకు, సంఘానికి, సంఘములో ఉన్న బిడ్డలకు తోడై వర్ధల చేసి, బలింపచేసి, విస్తరింపచేసి గొప్ప చేయును గాక. దేవునికి ఇష్టలుగా, ఇష్టమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. మిమ్మల్ని ప్రేమించి మీ యందుండి గొప్ప కార్యాలు జరిగించును గాక. రేపు ఆరాధనలో తోడుగా ఉండును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు లయము కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ కూడా నిండు వందనాలు. శుభంగా ఇంటికి వెళ్ళండి, ఆత్మీయంగా జీవించండి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని అనుభవించండి. దేవుని కృప మీతో ఉండాలి. శుభం.